సాయంత్రం పూణే వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో ఈజీగా ప్రత్యర్థిపై గెలిచిన భారత్ రెండో మ్యాచ్లో గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది. ఇక మూడో మ్యాచ్లో ఓటమి ఎదురైంది. తొలి విజయం రుచి చూసిన ఇంగ్లీష్ జట్టు 4వ టీ20లో రెట్టించిన ఉత్సాహంతో ఆడుతుందనడంలో సందేహం లేదు. మ్యాచ్కు ప్రదర్శన పడిపోతున్న బ్యాటింగ్ విభాగం పుంజుకోకుంటే టీమిండియాకు మరో ఓటమి తప్పదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. భారత్ తిరుగు గెలుపు బాట పట్టి సిరీస్ను చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో సూర్యకుమార్ సేన వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ జట్టుకు ఇబ్బందిగా మారింది. గత 7 టీ20లో అతడి అత్యధిక స్కోరు 21 మాత్రమే. ప్రస్తుత సిరీస్లో వరుసగా 0, 12, 14 పరుగులే చేశాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ ఇలా విఫలమవడం ఇబ్బందికరంగా మారింది. ఇక గత ఏడాది కొన్ని సంచలన ఇన్నింగ్స్లు ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సైతం సిరీస్లో నిరాశపరుస్తున్నాడు. అతను వరుసగా 26, 5, 3 పరుగులే చేశాడు. తిలక్, అభిషేక్, హార్దిక్ ఫామ్లో ఉండడం సానుకూలాంశం. కానీ ఓ మ్యాచ్లో ఒక్కరే రాణిస్తున్నారు. 2-3 బ్యాటర్లైనా పెద్ద ఇన్నింగ్స్ ఆడడం అవసరం. సిరీస్లో ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ క్రమంగా మెరుగవుతుంటే భారత్ తిరోగమనంలో పయనిస్తుంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా గత మ్యాచ్లో మిగతా బౌలర్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఏడాదికి పైగా విరామం తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ మహమ్మద్ షమి ఆకట్టుకోలేకపోయాడు. రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. అక్షర్ పర్వాలేదు. వరుసగా 2 మ్యాచ్ల్లో ఒక్క స్పెషలిస్టు పేసర్నే ఆడించి 3 స్పిన్నర్లను బరిలోకి దించిన భారత్ పూణేలోనూ అదే కూర్పును కొనసాగిస్తుందా, లేక వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్లు ఒక్కరిని తప్పించి షమి, హర్షదీప్ ఇద్దరిని ఆడిస్తుందా అన్నది చూడాలి. పూణే పిచ్ అయితే స్పిన్నర్లకే అనుకూలమని అంచనా వేస్తున్నారు. తొలి టీ20లో చిత్తుగా ఓడగా ఇంగ్లాండ్ బాగానే పుంజుకున్నట్టు కనిపిస్తుంది. బట్లర్ నిలకడగా రాణిస్తుంటే డకెట్, లివింగ్స్టన్ లయ అందుకున్నారు. ఫిల్మ్ సాల్ట్, హ్యారీ బ్రూక్ కూడా జోరందుకుంటే ఆ జట్టు బ్యాటింగ్ కు తిరుగుండదు. ఆ జట్టు బౌలింగ్ కూడా గాడిన పడినట్టే. కార్స్, ఆర్చర్, రషీద్, ఓవర్టన్ లయ అందుకున్నారు. ఈ మ్యాచ్లో పిచ్ను అనుసరించి ఒకే పేసర్ను తగ్గించుకుని రషీద్కు తోడుగా మరో స్పెషలిస్టు స్పిన్నర్ అయిన రెహాన్ అహ్మద్ను ఆడించే అవకాశాలున్నాయి.